దొండకాయ, పచ్చిమిరకాయలు, నూనె వేసి వేసుకున్నా. దొండకాయ పచ్చడికి ఇది బాగా వేగాలి. వేగితే పచ్చడి. ఏం చేయాలి ఇప్పుడు? అవును, దొండకాయలు పచ్చిమిరకాయలు నూనె వేసి వేయించుతున్నా. బాగా వాడించిన తర్వాత పచ్చడి నూరాలి. దాంట్లో చింతపండు తర్వాత వేస్తాం. మగ్గినవి చింతపండు, పుదీనాకు, కొత్తిమీర, నూరేటప్పుడు జీలకర్ర వేస్తా. ఇది కొంచెం చల్లారినాక మిక్సీ పడతా. ఉప్పు, ఇవి మన చెట్టు కాయలు, బయట కొనుక్కొచ్చినవి కాదు. ఊరికే మగ్గిపోయినవి భలే రుచిగా ఉంటుంది మన చెట్టు కాయ. ఎంతో టైం పడుతుంది. ఇదిగో ఉప్పు, మొత్తానికి సరిపడా ఉప్పు ఒక స్పూను. పచ్చడి అయిపోయిందా? ఇంకా ఉండదా? పచ్చడి అయిపోయిందమ్మా. ఇది అయిపోయింది. ఇంకో ఆయిల్ ఇంకో కొంచెం. మీరు పచ్చడి బాగా తింటారు కదా, అంతకనే కలిసి ఎక్స్ట్రా పోసే కాయలు అవి కూడా వేస్తాం. కొత్తిమీర, పుదీనాకు, ఫస్ట్ కానీ చెప్పు. దొండకాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర, పుదీనాకు, జీలకర్ర కొంచెం నలిగినాక పెద్ద ముక్కలు వేస్తా. బాగా నలగకూడదు. పంటి కింద పడుతుంటే కరకరలాగా బాగా రుచిగా ఉండిద్ది. పెద్దలపై ఓ తిప్పి తీసేస్తా. దొండకాయ పచ్చడి రెడీ. మన చెట్టుకాయ ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.